ముచ్చటగా మూడోసారి గెలిచి వర్ధన్నపేట నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకుంటామని వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు. గతంలో వెనుకబడిన వర్ధన్నపేట నియోజకవర్గాన్ని 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఆశీర్వాదంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తనను ప్రజలు కడుపులో పెట్టుకుని గెలిపించుకుంటారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల బలంతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని అంటున్న ఆరూరి రమేష్తో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. 2014-2018లో రాష్ట్రంలోనే అత్యధిక రెండో మెజార్టీతో గెలుపొందినటువంటి ఆరూరి రమేష్ వర్ధన్నపేట ఎమ్మెల్యే ముచ్చటగా మూడోసారికి పోటీ సిద్ధమవుతున్నారు. అసలు ప్రచారాస్త్రాలుగా ఏం ప్రజల ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు, ప్రజల ఆశీర్వాదం ఎలా ఉండబోతున్నటువంటి విషయాన్ని ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది వర్ధన్నపేటలో రిజల్ట్? వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు విఘ్నులు, విద్యావంతులు, ఉద్యమకారులు. మరి 2014లో ఈ నియోజకవర్గ అభ్యర్థిగా కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపితే గతంలో ఉన్న పరిస్థితులు నెమరు వేసుకొని మరి ఈ ఉద్యమ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మరి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, గ్రామాల అభివృద్ధి చెందుతాయని నన్ను నిండు మనసుతో ఆ రోజు ఆశీర్వదిస్తే మరి అప్పటి గ్రామ పరిస్థితుల్ని, అప్పుడున్న అభివృద్ధిని పొంతన వేసుకొని మరి ఇప్పటి వరకు నెమరు వేసుకుంటున్నారు. అందుకే మరి రేపటి రోజు కూడా మరి మా బిడ్డడు గెలవాలి, మా కష్ట సుఖాల్లో, మా ఆపద సంపదల్లో, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుండే మా బిడ్డడు గెలవాలని ఈరోజు ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వారి ఆశీర్వాదం కోసం బయలుదేరి గతంలో ఉన్నటువంటి నియోజకవర్గం, ఇప్పుడున్నటువంటి నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? గతంలో 2014 ముందున్న పరిస్థితి మీరు చూశారు. 2014 తర్వాత దాదాపు 2400 కోట్ల పైచిలకు నిధులు తీసుకొచ్చి మరి సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, R&B రోడ్డు కావచ్చు, పంచాయతీ రోడ్డు కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు వారు చవి చూపాము, వాళ్ళ కళ్ళ ముందు ఉంది. ఇంకా ఇవి కొనసాగిస్తూనే ఇంకా మిగిలిన పనులు పూర్తి చేయడానికి నన్ను ఆశీర్వదించమని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉందో అది ఆసరా పెన్షన్ కావచ్చు, 6 కిలోల బియ్యం కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఆ ఫలాలు అనుభవించారు కదా. మరి ఆ ఫలాలని ఈరోజు రెట్టింపు చేసి మీ అవసరాల కోసం ఈరోజు 2000 పెన్షన్ను మనం మొదటిగా 1000 రూపాయలు చేసుకున్నాం, దాన్ని 2000 చేసుకున్నాం. మరి ఈరోజు 3000 పదాలు గెలిచిన వెంటనే 3000 పదాలు, మళ్ళీ సంవత్సరానికి 5000 పెంపు, 5000 పెంపుతో 5000 చేసే కార్యక్రమం. గృహలక్ష్మి ఎవరైనా ఇల్లు లేని వారు అర్హులే కాబట్టి ఒకేసారి మీకు రావా, అందరికీ రావా అని ప్రజల్ని రెచ్చగొట్టి లబ్ధిదారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఒక సిస్టమేటిక్గా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం చేయాలి, ఆ ఆర్థిక సాయంతో ఆ కుటుంబం ఎదగాలనే ఒక సంకల్పం. ఉదాహరణకు హుజరాబాద్లో 100% చేస్తామని చేశారు కదా. మరి ఒక్కొక్కటిగా ఈరోజు నియోజకవర్గానికి 1000, 2000, 3000 ఒక్కొక్క కుటుంబానికి ఇట్లా సీరియల్ ప్రకారం ప్రతి కుటుంబం అకౌంట్లో వేసే కార్యక్రమం జరుగుతుంది. దానికి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసి వాళ్ళ పార్టీ వాళ్ళకే వస్తాయి, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళు అర్హులు కాదా అండి? బీఆర్ఎస్ రైతు ఉంటే రైతు బంధుకు అర్హుడు కాదా? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉంటే దళిత బంధుకు అర్హుడు కాదా? అది కావాలని రాజకీయ రాద్ధాంతం చేసి ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించి రాజకీయ లబ్ధి పొంది మేము అధికారంలోకి రావాలి, ఇప్పుడిప్పుడే ఆకుపచ్చ తెలంగాణను ఆగం చేయాలి, బంగారు తెలంగాణను ఆగం చేయాలనే ప్రయత్నం చేసే వాళ్ళ కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు. 2014లో 2018లో సిద్దిపేట హరీష్ రావుతో పోటీ పడ్డారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది రిజల్ట్? ఈ ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు మీరు చెప్పినట్టు మరి హరీష్ అన్నతో పోటీ పడ్డాం. 3వసారి కూడా అదే మెజార్టీ తగ్గకుండా ఈ ప్రజల ఆశీర్వాదం పొందుతాననే నమ్మకం, విశ్వాసం నాకుంది. ఎందుకంటే ఈ 9.5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నా, వాళ్ళ కష్టసుఖాల్లో ఉన్నా, వాళ్ళ ఆపద సంపదలో ఉన్నా, కరోనా కష్టకాలంలో ఉన్నా, నిధులు మంత్రుల నియోజకవర్గాలతో పోటీపడి నిధులు తీసుకొచ్చిన కాబట్టి వాళ్ళ కళ్ళ ముందు ఉంది. అదే ఆశీర్వాదం ఈ నియోజకవర్గ ప్రజలు ఉంటుందనే నమ్మకం, విశ్వాసం నాకు. వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంటుంది? వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న నర్సంపేట కానీ, వరంగల్ కానీ, పరకాలు కానీ, వర్ధన్నపేట కానీ 100%
బ్రహ్మాండమైన మెజార్టీతో గులాబీ జెండా ఎగరబోతుంది. ఇది పరిస్థితి. మొత్తానికి వరంగల్లో వర్ధన్నపేట నియోజకవర్గంలో మూడోసారి కూడా హ్యాట్రిక్ సాధించి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతోటి విజయం సాధిస్తా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో కూడా బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని రమేష్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపత్, సతీష్ రాజ్ న్యూస్, వరంగల్.